మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మరి రాష్ట్ర ఆగ్రో చైర్మన్ మరి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పైన దౌర్జన్యం చేయడం అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలే కాదు, బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు పిట్లం నుండి రాత్రి ఏదైతే బాన్స్వాడ పట్టణంలో జరిగిన దాడిని మేమందరం ఖండిస్తున్నాం. అది కేవలం కక్షపూరితంగా రుద్రూరు గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ గారిని, ఆయన తాడ్కోల్లో వెంకట్రామరెడ్డి అనే అడ్వకేట్ ఉన్న మిత్రుని దగ్గరికి ఏదైతే భోజనానికి డిన్నర్కి అని వెళ్ళడం జరిగింది. దాన్ని పసిగట్టిరు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆయన మొన్ననే గ్రామ పంచాయతీ రుద్రూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు ఏదైతే బాలరాజు గారు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పెట్టిన క్యాండిడేట్పై అత్యధిక మెజార్టీతో 2000 మెజార్టీతో గెలవడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ 3వ స్థానంలో పోవడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందూరు శేఖర్పై కక్షపూరితంగా ఎప్పుడైనా సరే దాడి చేయాలన్న ఉద్దేశంతో ఆయన తాడ్కోల్ గ్రామానికి వెళ్ళి చూసి ఎట్లాగో మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పేసి దారి కాసి అక్కడ కూడా తాడ్కోల్లో కూడా అబ్జర్వ్ చేసి ఆయన ఇంట్లోకి వెళ్ళేది అబ్జర్వ్ చేసి వాస్తవంగా ఆయన వెళ్ళిండు 9:30-10 గంటల ప్రాంతంలో బాన్స్వాడ నుంచి తాడ్కోల్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి పూర్తి చేసుకొని మళ్ళా 11:30-12 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న సందర్భం చూసుకొని అక్కడ దారి కాసి బాలరాజు అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఆయన గతంలో కూడా ఆయన మీద రౌడీ షీట్ ఉండే ఒక రౌడీని ఇందూరు శేఖర్ అనే వ్యక్తి 2 పర్యాల రుద్రూరుకు గ్రామ సర్పంచ్ చేసిన వ్యక్తి. ఆయన తెలుసు కావాలని ఆయనను పట్టుకొని ఒక చిల్లర వ్యక్తిని చేసినట్టు వ్యవహారం చేసి మరి నానా బూతు మాటలు తిట్టి మరి ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసి ఈయననే డబ్బులు పంచడానికన్నా వచ్చిందని చెప్పేసి నడి రోడ్డు మీద ఎవరన్నా డబ్బులు పంచుతారు. నడి రోడ్డు మీద ఎవరు ఉంటారని డబ్బులు పంచుతారు. కావాలని కక్షని ఏదైతే ఈయన గెలిచినో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దాడి చేయాలన్న ఉద్దేశపూర్వకంగా దాడి చేసి ఈరోజు ఎన్నికలకు విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పేసి ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టడం జరిగింది. ఇది మేమందరం ఖండిస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇంకా 2 రోజులు ఉంది ఇక్కడ ఎన్నికలు. ఈ ఎన్నికలు రేపే ఎన్నికలు ఉన్నాయి. మరి ఇంకా ఈ రోజు ఉంది. బాన్స్వాడ చుట్టుముట్టున్న గ్రామాల వాళ్ళు చాలామంది వస్తారు పోతారు. మరి ఎన్నో పక్కనే మా దురికి ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చాలా గ్రామాలలో కూడా మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు గెలిచిన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళు పోయేటప్పుడు కూడా ఇవే డబ్బుల మీద పడేసి రోడ్డు మీద పడేసి మా మీద పడేసి మీరు పంచడానికి వచ్చారని చెప్పేసి ఈ దౌర్జన్యం ఎన్ని